ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమమునకు ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2024వ సంవత్సరం అంతా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనలను కాపాడాడు, ఆశీర్వదించాడు. అందును బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉంటున్నాం. 2025వ సంవత్సరము మొదటి నెల మొదటి ఆదివారమున దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏంటో తెలుసా? దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నీకు వందనాలు. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి నీకు వందనాలు. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి నీకు వందనాలు అని ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనను స్తుతించి ఆయనను గణపరచడమే మనం చేయవలసినటువంటి మన బాధ్యత. అయితే ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించినటువంటి ఆ మొదటి శతాబ్ద కాలంలో ఎంతో మంది యేసు ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చారు. యేసు ప్రభువును వాక్యం వినడానికి వచ్చినటువంటి వారిలో 4 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు అని మీకు గతంలో చెప్పడం జరిగింది. సువార్తను వెంబడించేటువంటి వారిలో లేదా దేవుని వెంబడించేటువంటి వారిలో అందరూ కూడా విశ్వాసముతో వెంబడించారు. కొంతమంది ప్రతిఫలాన్ని ఆశించి వెంబడిస్తారు. కొంతమంది దేవుని దగ్గరికి వెళితే మనశ్శాంతి దొరుకుతుందని వస్తారు. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు పోతాయని వస్తారు. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తే ఇంకేదైనా మనకు ప్రయోజనకరమైనటువంటి లాభం దొరుకుతుందేమో అనేటువంటి ఆలోచనతో వస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ 20వ శతాబ్దంలో మీరు కనుక గమనించినట్లయితే యేసు ప్రభువును ఎవరైతే వెంబడిస్తున్నారో, యేసు ప్రభువును వెంబడించే వారిలో ఎవరు ఏ ఉద్దేశముతో ప్రభువును వెంబడిస్తున్నారో వారికే తెలుసు తప్ప మనమైతే గ్రహించలేం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసును వెంబడించే వారిలో ఎవరైనా ఏదైనా బలహీనతను వారు గనక కలిగి ఉంటే ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని యేసును నిందించేటువంటి గుంపు ఒకటి బయలుదేరింది, లేదా బైబిల్ను నిందించేటువంటి గుంపు ఒకటి బయలుదేరింది. దేవుని వాక్యములో నుండి కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వికృత చేష్టలకు దేవుని నామమును అవమానపరచడానికి వీరు పూనుకొని ఉన్నారు అనే విషయాన్ని మొదట మనం గ్రహించాలి. ఎందుకు అంటే బైబిల్ను ఎప్పుడు కూడా మనము లోక సంబంధమైనటువంటి దృక్పథంతో చూస్తే, భౌతిక సంబంధమైనటువంటి దృక్పథంతో చూసినప్పుడు మనకు అందులో తప్పులు కనబడతాయి. ఈరోజు వీళ్ళందరికీ ఎందుకు బైబిల్లో తప్పులు కనబడుతున్నాయంటే వాళ్ళు మానవ దృష్టితో లేదా లోక సంబంధమైనటువంటి వాటిని ఆలోచనలో పెట్టుకొని చూస్తున్నారు తప్ప దేవుని యొక్క మహాజ్ఞానమును ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క నిత్య సంకల్పమును వారు కనుక అర్థం చేసుకోగలిగితే దేవుని వాక్యమును మించినటువంటి జ్ఞానము నీకు ఎక్కడా దొరకదు. ఇది 20వ శతాబ్దంలో ఉన్నటువంటి వారు అవగాహన లేనటువంటి వారిని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి కొంతమంది దుష్టుల యొక్క పని అని నేను చెప్తున్నాను. కానీ స్వయంగా యేసు ప్రభు వారు జీవించిన కాలములోనే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నటువంటి ప్రారంభ దినాలలోనే యేసును అడ్డగించడానికి, యేసుక్రీస్తు మీద నేరము మోపడానికి, యేసుక్రీస్తు చేస్తున్నటువంటి బోధనలు సరి అయినవో కావు అని
ఆయనను చిక్కున పెట్టడానికి, ఆయనని శోధించడానికి పూనుకొని ఉన్నటువంటి ప్రజలు ఆనాడు యేసుప్రభు ఎదుర్కొన్నటువంటి సందర్భాలను మనం బైబిల్లో అనేకము చూస్తాం. వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా క్రీస్తు యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును పాడు చేయడానికే ప్రయత్నము చేసినటువంటి ప్రజలను మనం మొదటి శతాబ్దం నుండి ఈ రోజు వరకు కూడా చూస్తూనే ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఎంత జ్ఞానవంతులు, వీరు యేసును ఏ విధంగా చిక్కుల పెట్టాలని ప్రయత్నించారో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశీలన చేద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము తీసారా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుంచి దయచేసి మీరందరూ కూడా చూడండి, నేను చదువుతుంటాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి. ఆయన సద్దూకయుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు. ఎవరటైనా? పరిసయ్యుల సంతతికి చెందినటువంటి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును శోధిస్తూ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న? ఈరోజు నిన్ను కూడా సమాజంలో నీకు తెలియనటువంటి విషయాల గురించి లేదా నీకు తెలిసినటువంటి విషయాల గురించి ప్రశ్నలు అడగడానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు. నిన్ను ఎవరైతే ప్రశ్నిస్తారో, నిన్ను ఎవరైతే అడుగుతారో వారికి నువ్వు సాత్వికముతో సమాధానం చెప్పాలా, ఓపికతో సమాధానం చెప్పాలా, ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పాలి. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎదుర్కోబోయే ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ప్రభుకే ప్రశ్న. మీరు ఆలోచించాలి. ఇక్కడ నీకు నాకు సమాజం ప్రశ్నలు వేస్తే కంగారు పడాల్సిన పని ఏమి లేదండి. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? చాలా సులువైనటువంటి ప్రశ్నే. ఏంటి ఆ ప్రశ్న చూద్దాం. ఎదుటివాడు అనుకుంటాడు నేను చిక్కుల పెట్టే ప్రశ్నలు వేస్తున్నాను అనుకుంటాడు. మీకు ఒక విషయం చెప్తా. చదువుకున్నటువంటి వాడికి ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చినా వాడు ఈజీగా రాస్తాడు. ఎందుకు? వాడు ఆల్రెడీ ఏమైనాడండి, ప్రిపేర్ అయి ఉన్నాడు. ఆ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో, ఏ ప్రశ్న ఎలాంటి సందర్భంలో వస్తుందో, దానికి ఎలాంటి సమాధానం రాయాలో తెలిసినటువంటి విద్యార్థి చాలా సులువుగా రాసేస్తాడు. అదే నాలాంటి చదువు రానోడు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఇక్కడ ఏముందో చెప్పరాదు, ఈ ఒక్క లైన్ చెప్పరాదు, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పరాదు అంటే తెలియనటువంటి వాడు టెన్షన్ పడతారు. తెలిసిన వాడు టెన్షన్ ఎందుకండి? ఈరోజు నీకు బైబిల్ మీద, దేవుని మీద, వాక్యము మీద సర్వ జ్ఞానము ఉంటే, నీకు పూర్తి అవగాహన ఉంటే నేను ఎవరు ప్రశ్న అడిగినా సమాధానం చెప్తావు. పాప ఎందుకు దొరికిపోతున్నారా బాబు వీళ్ళంతా అంటే మిడిమిడి జ్ఞానముతో దేవుని వాక్యాన్ని నేర్చుకొని అవగాహన లేనటువంటి బోధలు చేస్తూ దొరికిపోతున్నారు. వాళ్ళేమో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతున్నారు. పాపం ఇంకో మాటలో అనొద్దు కానీ మన శత్రువులే మన గురించి ఎక్కువ ప్రచారం చేస్తారండి. ఎప్పుడైనా మీకు తెలుసా? నీ శత్రువే నీ బలాన్ని ఇతరులకు ప్రచారం చేస్తాడు. అలాగే వాడు దాని బలహీనత అనుకుంటాడు, కానీ అది నీకు బలంగా తయారవుతుంది. ఇప్పుడు యేసు ప్రభువుని ప్రశ్నించాలనుకునేటువంటి ఆలోచన రావడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిన బోధకుడు అండి? ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యానికే మీరు సెటైర్లు వేస్తారా? వాక్యమై ఉన్న దేవుణ్ణి మీరు ప్రశ్నిస్తారా? అంటే ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మీరేదో చిన్న చిన్న చిలిపి ప్రశ్నలు అడిగితే ఆయన ఎంత చమత్కారంగా సమాధానం చెప్తాడో తెలుసా మీకు? అర్థమైందా? చిట్టి చిలకమ్మ చెప్పాను ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే అది ఎలా ఉంటుంది అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటది. ప్రియులారా, యేసు ప్రభువు నేను జ్ఞానమునై ఉన్నాను అంటాడు సామెత గ్రంథం 8వ అధ్యాయంలో. అసలు ఈ భూమికి పునాది వేయకపడకముందే నేనున్నాను అంటాడు. అర్థమవుతుందా? అంతటి మహాజ్ఞాని దగ్గరికి
ఇంకొక మాటలో చెప్తాను, నేను సొలొమోను కంటే గొప్ప జ్ఞానము గలవాడని అంటాడు కదా. మరి అంతటి మహాజ్ఞాని దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయన ఏం ప్రశ్నలు అడుగుతావు? మీకు అర్థమవుతుందా? సో అన్నీ వచ్చినటువంటి యేసు ప్రభువు సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతే, మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఈ పరిసయ్యుడు ఆయనను ఏదో చిక్కులో పెట్టాలనేటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి చెప్పండి ప్రియుల. సరే, మొత్తానికి వచ్చాడు. ఏమడుగుతున్నాడట? బోధకుడా. ఏమంటున్నాడండి? నువ్వేదో వాక్యం చెప్తున్నావు కదయా ప్రజలకి, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని చెప్తున్నావు కదా, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉందని చెప్తున్నావు కదా, మరి అసలు నేను ప్రశ్న అడుగుతా, నీకు దగ్గర సమాధానం ఉందా? అడుగు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమని అడిగాను. నేను అనుకుంటాను ప్రభువు లోపల నౌకొని ఉంటాడు కదా. అరే బాబు, మోషేకు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చింది నేను, పాత నిబంధనలను 613 ఆజ్ఞలు ఇచ్చింది నేను, నువ్వు నా దగ్గరికి వచ్చి నన్నేం అడుగుతున్నావు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు మీరు? ఆజ్ఞలను ఇచ్చిందే నేను. తులసి పత్రులు ఏమంటారండి? ఆకాశం అందున్నవి, భూమి మీద ఉన్నవి, అవి ప్రభుత్వములైనా అధికారములైనా సమస్తమును ఆయన మూలముగా ఆయన ద్వారా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మరి నా దగ్గరకు వచ్చిన నేను అడుగుతున్నారా బాబు అని ప్రభు లోపల నవ్వుకొని ఉంటాడని నేను అనుకుంటున్నాను. వెంటనే ప్రభు వారు సమాధానం చెప్తున్నా, చూడండి ఎంత చక్కటి సమాధానము. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ఏమేంటి అట? నీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ. ఇక్కడ 3 విషయాలు చెప్పాడండి. ఒకటి హృదయము, రెండవది ఆత్మ, మూడవది మనస్సు. ఇవేమైనా ఎవరైనా చూశారా? ఎవరికైనా కనిపించేటువంటివా? బాబు, నీ చేతులతో నీవు దేవుణ్ణి ఆరాధించు, నీ నోటితో దేవుణ్ణి ఆరాధించు, నీ కాళ్ళతో దేవుణ్ణి ఆరాధించు, నీ యొక్క క్రియలతో దేవుణ్ణి ఆరాధించు. ఇవి చెప్పలేదండి ధర్మశాస్త్రం. ఏం చెప్పిందట? నీ దేవుడైనటువంటి ప్రభువును లేదా నీ దేవుడైనటువంటి యెహోవాను దేంతో ప్రేమించాలా? నీ పూర్ణ హృదయముతో. ఇక్కడ పూర్ణము అనేటువంటి మాటకు మనము సంపూర్ణము అనేటువంటి పదాన్ని యాడ్ చేసుకోవచ్చండి. పూర్ణము అన్నా సంపూర్ణము అయినా పూర్తిగా ఉంటుంది. నాకు ఉదయము స్నానం చేసేటప్పుడు ఈ యొక్క పదము మనసులో మెదిలింది. అప్పుడప్పుడు మనము కొన్ని హోటల్స్లలో వెళ్ళినప్పుడు, లేదా కొన్ని తినుబండారాల షాప్కి వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు అక్కడ ఒకటి చేస్తారు. ఆ పిండి వంట పేరు ఏంటంటే పూర్ణములు అంటారు. ఏంటి అండి అవి? పూర్ణాలు అంటారు. నాకు ఈ పదం గుర్తొచ్చింది. ఎందుకు ఇప్పుడు ఈ పదాన్ని గుర్తు చేస్తున్నానంటే, దీని మీద నేను స్నానం చేస్తున్నంత సేపు ఈరోజు ఆలోచించా. దీనికి ఎందుకు ఈ పేరు వచ్చింది, దీంట్లో ఏముంది అని ఆలోచిస్తే నేను ఒకేసారి తినడం జరిగింది. దాని లోపల ఒక తీపి పదార్థం ఉంటుంది, దాని లోపల ఒక మెత్తటి పదార్థం ఉంటుంది, దాని లోపల ఒక రుచికరమైనటువంటి పదార్థం ఉంటుంది. పైనంతా కూడా గుండ్రమైనటువంటి బాల్ లాగా ఉండి దాన్ని ఆయిల్లో వేసి వేడి చేసిన తర్వాత అది మనకి ఇవ్వబడుతుంది. కానీ దాని లోపల ఉన్నటువంటి మాధుర్యము తెలిసిన వాడు మాత్రమే దాన్ని ఆస్వాదించగలుగుతాడు. నేను చెప్పింది అర్థమవుతుందా? బయటికి చూస్తే అది పిండి ముద్ద, బయటికి చూస్తే అది ఒక నూనెలో కాలిపోయినటువంటి ఒక తినుబండారం. కానీ దాని లోపల ఏముందో తెలుసా? మధురమైనటువంటి, రుచికరమైనటువంటి, బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి పదార్థం ఉంది.
నీ హృదయము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప పదార్థం అది. ఇప్పుడు నీ హృదయమును ఎలా నువ్వు ఉంచుకోవాలి, దేవుని నువ్వు ఎలా ప్రేమించాలంటే నీ పూర్ణ హృదయముతో. సో దేవునికి నీ హృదయాన్ని ఎలా ఇవ్వాలి అంటే సంపూర్తిగా ఇవ్వాలి. నేను ఒక ప్రశ్న అడుగుతానండి వాక్యం వింటున్నటువంటి మీ అందరినీ. నీ హృదయములో ఎంతమందికి చోటు ఉంది? నీ హృదయములో ఎన్ని గదులకు ఎన్ని పేర్లు పెట్టుకొని ఉన్నావు? ఏ గదిలో ఎవరున్నారు? నీ గుండెకైతే 4 గదులు ఉంటాయి, అవునా అండి? మరి నీ హృదయానికి ఎంతమందికి ఇచ్చావు స్థానం? నేను చాలాసార్లు చెప్తుంటానండి, హృదయం అనేది చాలా విచారకరమైందా, మోసకరమైందండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. మా గురువు గారు వెంకట్రావు మాస్టర్ గారు ఒక పాట పాడేవారండి కాకినాడలో 94-96లో. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. అవునా కదండి? మన హృదయము చాలా ఏంటంటే కపటమైనటువంటి కేంద్రం, కర్మాగారం. అంటే ఎందుకు ఇప్పుడు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే, నీ దేవునికి ఏ హృదయం కావాలి? కపటమైన హృదయం వద్దు, అహంకారమైన హృదయం వద్దు, అవివేక హృదయం వద్దు, అంధకారమైన హృదయం వద్దు. దేవుడికి ఏం కావాలి? ఇప్పుడు పూర్ణ హృదయం కావాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, నీ దేవుడు అయినటువంటి యెహోవాకి నీ యొక్క హృదయం కావాలి. అందులో కూడా ఎలాంటి హృదయం కావాలా? పూర్ణమైన హృదయం కావాలా. మటన్ షాప్కి వెళ్ళి భయా దిల్ హోనా, ఏముండొద్దు మళ్ళీ దాని మీద? కొవ్వు ఉండొద్దు. దాని మీద ఏముండదండి? కొవ్వు ఉండొద్దు. ఎందుకురా బాబు? కొవ్వు ఉంటే ఏమైంది? ఆ గుండెకున్న కొవ్వు నా గుండెకు పడితే నా గుండె కొలాప్స్ అయిపోతుంది. మరి దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు నీ హృదయాన్ని? రోగాలతో, అనారోగ్యాలతో, అస్వస్థతలతో దేవునికి ఇస్తావు నీ హృదయాన్ని. నీ హృదయమును ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పూర్ణముగా ఇవ్వాలంటే నీ హృదయంలో ఎవరుండాలి? ఎవరుండాలి? ఇప్పుడు చెప్పండి. ఇందాక చెప్పాగా, నీవు తినే పూర్ణములు ఏముందట? ఒక తీపి ఉంది, ఒక బలం ఉంది, ఒక మాధుర్యం ఉంది. అలాగే నీ హృదయంలో ఏమున్నారు ఇప్పుడు చెప్పండి? మంచి మనసు, మంచి తలంపులు, మంచి జీవన విధానము. నీ హృదయంలో ఎలాంటి కల్మషము లేకుండా నువ్వు దేవుడికి నీ హృదయాన్ని సమర్పించాలి. 2024లో లేదా ప్రతి సంవత్సరము జనాలు ఒకటి చెప్పుకుంటారండి, ఇక ఈ సంవత్సరం నుంచి నా పాత జీవితం అంతా తీసేసేస్తున్నా, నా పాత అలవాట్లు, నా పాత ఆలోచనలు, నాకున్నటువంటి పరిచయాలు, అవి ఇవి అన్ని తీసేస్తా, కొత్తగా ఉంటా, కడిగిన ముత్యంలాగా ఉంటా. పోయిన సంవత్సరం అంతా ట్రెండ్ అయింది. కడిగిన ముత్యంలాగా ఉంటావా? నీ హృదయాన్ని ఫస్ట్ నువ్వు శుద్ధి చేసుకుని ఆయన. నీ హృదయంలో ఎన్ని రోగాలు ఉన్నాయో నేను చాలాసార్లు చెప్పా. మార్క్స్ వార్త 7:21 హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నాయన. నీ హృదయంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, అవునా, దాదాపు 13-18 చదివారు మీరే. నీ హృదయములో ఉన్నటువంటి ఇన్ని రోగాలు పెట్టుకొని నువ్వు దేవునికి ఎలా ఇవ్వగలుగుతావు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే అది 8వ వచనం చూడండి ప్రియులారా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి చూడాలంటే, నీ హృదయము దేవునికి ఇవ్వాలంటే అది ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? శుద్ధిగా ఉండాలి. ఏ నీళ్లతో కడుక్కుంటే శుద్ధి అవుద్ది? ఏ షాంపూ పెడితే శుద్ధి అవుద్ది? ఏ సోపు పెడితే
శుద్ధ వద్దు ఒకసారి చెప్పరా? తలతలలాడే తెలుపు కోసం ట్రిపుల్ ఎక్సెల్ వాడే చెప్తాడు, సర్ఫ్ ఎక్సెల్ వాడే చెప్తాడు. నిన్న టీవీలో యాడ్ చూస్తూ నవ్వుకున్నా. టైడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అదండి టైడ్లో లావెండర్ అట. అంటే మిగతా అన్ని వేస్ట్ అన్నట్టేనా? వాడు తయారు, అదే ప్రశ్న అడిగిన. వాడు తయారు చేసిన టైర్లోనే ఇన్ని వేరియేషన్స్ వాడు చూపించి ఇది మంచిది కాదు, ఇది మంచిది అంటే వాడి కంపెనీని వాడు ప్రచారం చేస్తున్నా మంచిది కాదని. ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ చెప్పండి, వాడం మనమా? నిన్నటి దాకా ఈ సబ్బు మంచిది అని చెప్పినవాడు ఇవాళ కొత్త సబ్బు తీసుకొచ్చి ఇది మంచిది దానికంటే అంటున్నాడంటే ఇన్ని రోజులు వాడినోడు మన పిచ్చోళ్ళనేగా. ఇప్పుడు దేవుని వాక్య విషయంలో కూడా చూడండి, నీకు తెలియనటువంటి విషయాలు బైబిల్ బోధిస్తున్నప్పుడు నీ హృదయమును ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అన్నప్పుడు దానికి ఒక ఆలోచన ఉంది. మత్తయి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనములో 36 నుంచి 37వ వచనం మీరు చూడగలిగితే 37వ వచనం ఏముందండి? సుపా చదువుతా కొంచెం గట్టిగా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఎక్కడ నొచ్చుకున్నారండి? హృదయములో నొచ్చుకున్నారు. ఏ మాట విని? ఏ మాట విన్నారంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయములో నొచ్చుకున్నారు. హృదయములో నొచ్చుకున్నారనే కింద పుట్టినట్లు ఏముందో తెలుసా? పొడవబడి. పొడవడం అంటే ఎలా ఉంటుందో మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? సూదితో కుచ్చుతారు, కత్తితో పొడుస్తారు, అంతేనండి. సూదితో గుచ్చుతారు, కత్తితో పొడుస్తారు, గొడ్డలితో నరుకుతారు, కత్తెరతో కత్తిరిస్తారు. చాలా తేడా ఉంది తెలుసా? ఇక్కడ హృదయములో నొచ్చుకొని అనే మాటకు గుచ్చుకొని అని లేదండి, పొడవబడి. ఎప్పుడైనా నీకు ముళ్ళు గుచ్చుకుంది అంటావు కానీ ముళ్ళు పొడవబడింది అంటావా? అవునా? సో పొడవబడేటువంటి మాట కొంచెం తీవ్రమైనటువంటి మాట, కొంచెం బలమైనటువంటి మాట. నీ హృదయములో దేవుని వాక్యము వింటున్నప్పుడు ఏం కావాలది? నీకు గుచ్చుకోవడం కాదు, ఏం కావాలది? పొడవబడాలి. వారు తమ హృదయములో పొడవబడిన వారై అయ్యలారా మేమేమి చేయాలి అని అడిగారండి. ఈరోజు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కానప్పుడు నీవు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలనే ఆలోచన నీకు కలిగినప్పుడు నువ్వేమడగాలి తెలుసా? అయ్యలారా నేనేమి చేయాలి? ఇశ్రాయేలు అడుగుతున్నారండి, పేతురుని అడుగుతున్నారు, అయ్యా మేమేమి. దానికి పేతురు ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఏంటో తెలుసా? నీ హృదయము దేవునికి ఇవ్వాలనే ఆలోచన నీకు వస్తే, నీ హృదయములో ఉన్నటువంటి కపటమును తీసివేసి, నీ హృదయంలో ఉన్నటువంటి చెడును తీసివేసి, నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసి నీవు గనక దేవునికి శుద్ధమైనటువంటి హృదయాన్ని ఇవ్వాలనుకుంటే దానికి ఒక మార్గం ఉందండి. ఏంటి ఆ మార్గమో తెలుసా? మీరు ఏం పొందాలట? మారు మనసు పొందాలి. చాలండి. దేవునికి పూర్ణ హృదయం నీవు ఇవ్వాలనుకుంటే ముందు ఏం మారాలి? ఇప్పుడు నీ మనస్సు మారాలి. నీ మనస్సు ఎలా మారాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చెప్తాడండి మనస్సు ఎలా మారాలో. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి నూతనమగుట వలన. మనసు ఎలా మారాలి? ఇప్పుడు నూతనంగా
పాత మనస్సు, పాప మనస్సు, పాత హృదయము. అవునా? చెప్పండి, స్పీక్ అవుట్. పడతారా పడదు? ఆ పాత దాన్ని విడిచిపెట్టాలంటే, ఆ వ్యసనాన్ని వదిలిపెట్టాలంటే, ఆ అలవాటును మానుకోవాలంటే నీకు కొంత టైం పడుతుంది, కొంత నువ్వు స్ట్రగుల్ అవుతావు. మారు మనసు పొందడం అంటే ఇప్పటికిప్పుడు చిటికలో జరిగేది కాదది. కానీ ఎప్పుడైతే నీలో మార్పు రావాలి, నేను ఖచ్చితంగా ఇప్పుడు కొత్త దాన్ని నేను పొందాలి అనుకుంటే పాతది ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే. ఇది ఇస్తేనే అది ఇస్తాడు. నీకు ఆఫర్ అర్థమైందా? నీ పాత ఫోన్ ఇస్తేనే కొత్త ఫోన్ ఇస్తాడు. నువ్వు 10,000 ఎక్స్ట్రా ఇచ్చినా నీ కొత్త ఫోన్ ఇయ్యడాడు. నీకు అర్థమైంది నా పాయింట్? నీ మనస్సు మారి నూతన పరచబడితేనే నీ హృదయములో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా, నీ పూర్ణ హృదయము దేవునికి కావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బ్లడ్ క్లాట్స్, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఏమంటారండి వాటిని, కాదమ్మా అది పూడిపోయిన అంటారు కదా, వాల్స్ పూడిపోయినాయి. ఇవన్నీ క్లియర్ అయిపోవాలంటే పూర్తిగా నీ హార్ట్ ఏం చేయాలి తెలుసా? నీ హృదయాన్ని ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు శుద్ధి చేసుకోవాలి. హౌ? ఎలా శుద్ధి అవుతుంది? నీ హృదయాన్ని శుద్ధిపరచడానికి ఏ డాక్టర్ దగ్గర, ఏ సైంటిస్ట్ దగ్గర, ఏ మెజిషియన్ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. నీ మనస్సు మారడానికి, ఒక వస్తువు మీద నుంచి ఇంకో వస్తువు మీదకి నీ మనస్సు మారడానికి మోటివేషన్ చేయగలం, నిన్ను ఇన్స్పైర్ చేయగలం, లేదా నిన్ను ఇంకేదైనా మ్యానిపులేట్ చేయగలం. కానీ నీ హృదయములో ఉన్నటువంటి చెడును తీసివేయడానికి, నీ హృదయానికి పట్టినటువంటి ఆ కల్మషాన్ని కడిగివేయడానికి మాత్రము ఒకటే సొల్యూషన్, ఒకటే ఏముంది తెలుసా? ట్రీట్మెంట్. క్రీస్తు రక్తము. ఏంటండి? క్రీస్తు రక్తం. నీ హృదయము శుద్ధిపరచబడాలన్నా, నీ మనస్సు మార్చబడాలన్నా దానికి ఒకే ఒక కారణం ఏంటి? ఒకే ఒక మార్గం ఏంటి? ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే క్రీస్తు యొక్క వాక్యము, క్రీస్తు యొక్క రక్తము. దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని మారుస్తుందండి. దేవుని యొక్క వాక్యము నీ మనస్సును మారుస్తుంది. దేవుని యొక్క రక్తము నీ పాపాన్ని కడిగి వేస్తుంది. అందుకే యోహాను పత్రికలు అంటాడు, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు రక్తము లేకుండా నీకు పాప క్షమాపణ లేదు. క్రీస్తు రక్తము లేకుండా నీకు విమోచన లేదు. అందుకే ప్రణగ్రంథంలో అంటాడు, వీరు గొర్రెపిల్ల రక్తము చేత శుద్ధి చేయబడ్డారు, తమ బట్టలను తెలుపు చేసుకున్నారు అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి ఇప్పుడు నీవు ఒకవేళ హృదయాన్ని ఇవ్వాలనుకుంటే అది ఎలా ఇవ్వాలి? శుద్ధమైనటువంటి హృదయం దేవునికి కావాలి. పూర్ణ హృదయముతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది ఏంటిదంటే పూర్ణ ఆత్మతో. మనకు దేవుడు జీవించడానికి ఏమిచ్చాడంటే ఆత్మనిచ్చాడు. దేవుడు ఎప్పుడైతే నీ నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడో మనిషి ఎప్పుడు ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడు. ఆదాము ముక్కులో ఊదాడు, నీ ముక్కులో ఊదాడో లేదో నాకు తెలియదు, కానీ నీ ముక్కు మూస్తే మాత్రం నీ జీవం పోద్ది. చిన్న లాజిక్ ఇది. ఏమండి, ఆదాము ముక్కులో గాలి ఊస్తే నేనెట్ట బతుకుతున్నాను ఎవరైనా ప్రశ్నించమని చెప్పండి. అరే బాబు, ఆదాము అయితే ఇప్పుడు అందుబాటులో లేడు, కానీ నీ ముక్కు మూసుకోరు 5 నిమిషాలు, నువ్వు ఉంటే మాట్లాడని చెప్పాడు. ఏంటి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే, ఆదాము నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదిన దేవుడు అందరికీ అవే నాసికారంధ్రాలు ఇచ్చాడండి. నువ్వు చచ్చిపోయావని కన్ఫర్మ్ చేసేటప్పుడు ఫస్ట్ పెట్టే చెయ్యి ఆడ తెలుసా? నీ ముక్కు కాన్నే, తర్వాత నీ గుండె, తర్వాత నీ నాడీ వ్యవస్థ. నువ్వు ఉన్నావా పోయినావా అని చెప్పేది ఫస్ట్ వాసనే, అది నీ శ్వాసే. ప్రాణం పోయిందనుకో ముక్కు కాడ చేయబెట్టి పాట పాడాలా? ఏం పాట? పరదేశంలో పాట పాడాల్సింది, వేరే పాట లేదు ఆ సమయానికి.
సో ఇప్పుడు నువ్వు నీ ఆత్మ అనేటువంటిది యెహోవా పెట్టిన దీపం అండి. నరుని ఆత్మ ఏంటట? యెహోవా పెట్టిన దీపము. ఆ దీపాన్ని నువ్వు ఆర్పడం ఎక్కడిది? నీకు రైట్స్ ఎక్కడి? తెస్సలోనికే పత్రుడు అంటాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, ఆత్మను మీరు ఆర్పకండి. మీరెవర్రా బాబు మీ ఆత్మలను ఆర్పుకోవడానికి? నా ఆత్మది, నేను మీకు ఉచితంగా ఇచ్చినటువంటి ఆత్మ, నేను మీకు ఇచ్చినటువంటి జీవాత్మది. నీ ఆత్మతో నన్ను ఆరాధించు. దేవుడు ఆత్మ కనుక దేంతో ఆరాధించాలా? ఆత్మతో. నీకు ఇచ్చినటువంటి ఆత్మతో నువ్వు దేవుని ఆరాధించు. కొరింథీ పత్రికలో అంటాడు పౌలు గారు, కాబట్టి నేను ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ. ఆత్మతో పాట పాడేదన్, మనసుతో ప్రార్థించేదన్. మధ్య కృపారావు గారు రాశారు ఈ పాట 1994లో. ఆత్మతో పాట పాడేదన్, మనసుతో ప్రార్థించేదన్. ఆశ్చర్యకరుడని ఆలోచన కర్తని, ఆశ్చర్యకరుడని ఆలోచన కర్తని, ఆది సంబూతుడు క్రీస్తు యేసునాథుని, క్రీస్తు యేసునాథుని. ఆత్మతో పాట పాడేదన్, మనసుతో ప్రార్థించేదన్. సో ఇప్పుడు నీ ఆత్మ దేవునికి కావాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళేది ఏంటో తెలుసా? ఏం చెప్పాడండి ప్రసంగ్ గారు? మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. నిన్ను బొందలో పెట్టినా, మంటలో కాల్చినా ఆ కాసేపటికి నువ్వు బూడిదే, లేకపోతే వాసనే. పూడిస్తే వాసన, కాలిస్తే బూడిద. అంతమించి ఏముంటుంది చెప్పండి జీవితానికి? కానీ నిత్యము నరకములో కాల్చబడేటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మ దేవునికి కావాలి. నీ పూర్ణ ఆత్మతో దేవుని నువ్వు ప్రేమించాలి. ఈ ఆత్మ లేకపోతే నువ్వు లేవు. ఒకవేళ ఈ ఆత్మను నువ్వు గనక నిర్లక్ష్యం చేసావనుకో, ఇది ఎక్కడికి వెళ్తుందట? కాల్చబడడానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళి? కాల్చబడడానికి వెళ్తుంది. ఒక అరగంట ఎండలో కూర్చోబెడితే తట్టుకోలేని శరీరాలండి మనవి, తెలుసా మీకు? అరగంట ఖచ్చితంగా ఎండలో నిలబెడితే తట్టుకోలేం మనం. అలాంటి శరీరాన్ని దేవుడు నీ శరీరము లోపల ఆత్మను పెట్టాడు. ఆత్మ ఎవరిదో తెలుసా? నీది కాదు, అది ఎవరిది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ కావాలి ఆయనకు. నీ బాడీ ఎందుకు ఆయనకు? నీ బాడీ ఎందుకు? నీ అందం ఎందుకు? నీ ఆస్తి ఎందుకు? నీ ఐశ్వర్యం ఎందుకు? నీలో ఉన్న ఆత్మ నాది. అప్పుడప్పుడు ఫోన్ నీదే, కానీ దీని లోపల ఉన్న సిమ్ ఎవరిది? నాది. ఆ సిమ్ నాకు ఇచ్చే, నా సిమ్ నాకు ఇచ్చేయని నేను సిమ్ తీసుకుంటే నీ ఫోన్ పనిచేయదు. ఇక చేస్తుందా? ఛార్జింగ్ ఉంటుంది కానీ ఏం లాభం? ఛార్జింగ్ ఉంది కానీ సిమ్ లేదు, దానిలో ఏం లాభం? అలాగే దేవుడు నీ శరీరంలో ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ దేవునికి. మూడవది ఏంటిదట? పూర్ణ మనస్సు. మీలో మనస్సు ఎంతమందికి ఉందండి? ఎప్పుడైనా చూసారా? నా మనస్సు పెట్టి ఆలోచించబ్బా, నీకు అర్థమవుతుంది. నా మనస్సులో నీకు ఎంత స్థానం ఉందో తెలుసా? డైలాగ్ వెంబటే కట్ 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 అంటాడు డైరెక్టర్. నా మనస్సులో ఎంత బాధ ఉందో తెలుసా? నీ మనస్సు గురించి నీకే సరిగా తెలియదు, నాకేం తెలుస్తుందయా? కానీ మీ అందరి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన. నీ ఏ మనస్సుతో ఉన్నావో, ద్విమనస్కుడవై ఉన్నావా, ఏక మనస్సు ఏకభావం కలిగి ఉన్నావా, నీ మనస్సులో ఎవరికి చోటిస్తున్నావో చూస్తారా ఒకసారి? రోమీయుల పత్రిక, వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
1వ అధ్యాయం 28వ వచనంలో, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో, ఎక్కడట? తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదట. రోమపత్రిక 1:28వ వచనంలో దేవునికి చోటు ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు మీరు అంతా ఇక్కడ కూర్చున్నారు, మీకంటూ ఒక మనసు ఉందండి. అరే నాకు కూడా ఒక మనసు ఉంటుందిరా అంటాం అప్పుడప్పుడు డైలాగ్. ఇప్పుడు మీ అందరికీ మనసు ఉంది, మీ మనసులో ఎవరికి చోటు ఉంది? పంచాయతీలు అయితే ఇక పెద్ద పెద్ద పంచాయతీలు అయితే మామూలు కావు. ఎవరికి చోటు ఉందంటే అందరూ ఒకసారి చెప్పండి, ఎవరికి చోటు ఉందో? మీ మనసులో ఎవరికి ఉందో చెప్పండి. చెప్తారా? ఇంటికి పోయినాక ఏమి లేక నేను ఒక మాట అంటానండి, తప్పుగా అనుకోకండి. ఒకరి మనసులో తల్లిదండ్రులకు చోటు ఉంటుంది, ఒకరి మనసులో పిల్లలకు చోటు ఉంటుంది, ఒకరి మనసులో భార్యాభర్తలకు చోటు ఉంటుంది, ఒకరి మనసులో స్నేహితులకు చోటు ఉంటుంది, ఒకరి మనసులో ఇరుగు పొరుగు వారికి చోటు ఉంటుంది. ఎవరికైనా ఉండొచ్చు. నీ మనసులో ఎవరికి చోటు ఇచ్చావో నాకు ఎలా తెలుస్తుంది? నీ పక్కన ఉన్నటువంటి నీ భర్తకు తెలియదు, నీ పక్కన ఉన్నటువంటి నీ భార్యకు తెలియదు. కానీ వీళ్ళందరికీ చోటు ఉంది, కానీ నాకు చోటు లేదు. ఎవరికి? యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారునికి తలదాచుకున్నటకు స్థలము లేదు. నీవు ఆయనకు స్థలము సిద్ధపరుస్తావా? నీ హృదయములో దేవునికి చోటిస్తావా? ఇప్పటి వరకు నీ హృదయములో ఎవరికి, నీ మనసులో ఎవరికి స్థానం ఉంది? నీ స్నేహితులకు ఉండొచ్చు, లేదా నీ బంధువులకు ఉండొచ్చు, లేదా నీ యొక్క రక్త సంబంధులు అనగా నీ కడుపులో పుట్టిన వారికి ఉండొచ్చు, లేదా నీ ప్రియమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు నీ మనస్సులో. కానీ చోటు ఎవరికి ఇవ్వమంటున్నాడండి? మీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోతే చేయరాని కార్యములు చేయుటకు, చేయరాని కార్యాలు చేయడానికి, చేయకూడనటువంటి పనులన్నీ చేస్తావు అప్పుడు నువ్వు. అదే నీ మనస్సులో దేవుడు ఉన్నాడు అనుకో, అప్పుడప్పుడు దయచేసి తప్పుగా అనుకోండి, పిల్లలకు తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది. ఉంటుందమ్మా? ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు పిల్లల మనసులోకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? వెంటనే గుర్తొస్తారు. ఇప్పుడు గనక నేను తప్పు చేశానని మా మమ్మీకో మా డాడీకో తెలిస్తే నా వీపు ఏమైందండి? విమానం మోతం మోగుద్ది. అనిపిస్తుంది, అనిపిదా? అంటే మనసులో ఎవరికి స్థలం ఉంది కదా? కొంతమంది ఉంటారు, వాడు అమ్మకు భయపడు, అయ్యకు భయపడు, సమాజానికి భయపడు, ఎవరికి భయపడు. వాడు నేను ఎవరి మాట వినను రా భయ్, మా అమ్మ మాట వినను, మా నాన్న మాట వినను, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అంటాడు. వాడు అయ్య చేతుల్లో అమ్మ చేతుల్లో చేస్తాడు. లాస్ట్ చంపుతారు అంతే, ఇంకా మొహమాటం లేదల్లా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ మనస్సులో ఎవరికి చోటు లేదు. ఇక నీ జీవితం నీదే అనుకుంటున్నావు నువ్వు. సరే అలా బతికిపోతే బతికిపో, కానీ నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే నువ్వేమైపోతావో తెలుసా? వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరు కనుక, చోటు ఇయ్యలేదు అని కాదండి, అక్కడ ఏముందట? చోటు నొల్లకపోయిరు అంటే అసలు ఆ స్పేస్ కూడా ఇవ్వలేదు దేవునికి, ఆ అవకాశం ఇవ్వలే, ఆ ఛాన్స్ ఇవ్వలే. కానీ నేను వస్తాను రా అంటే నో 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 వేకెన్సీ, గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా మరియమ్మ నువ్వు అలాగే అన్నారట, సత్రంలో స్థలం లేదు, జావు 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 ఉదర్ జావు అన్నారట. పాపం ఆమె వెళ్తూ 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 తన ప్రసవ వేదన ఎక్కువైపోయింది, మొత్తానికి తన దొరసూరు కుమారుని కన్నింది. ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పెట్టారండి? వాళ్ళు పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. సో ఇప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు కనీసం పశువుల తొట్టిలోనే స్థానం ఉంది. నీ హృదయములో నీ మనస్సులో మాత్రం ఆయనకి ఏం లేదట? చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఏ మనస్సు అండి? భ్రష్ట మనస్సు. భ్రష్టుడా అంటే అర్థం తెలుసా? భ్రష్టుడా అంటే తెలుసా?
బెస్టోడా అన్నట. ఇక నీ అంత భయంకరుడు, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచమైన వాడు, నీ అంత పనికిరాని వెధవ ఇంకోటి లేడు అని అర్థం. భ్రష్టత్వమునకు దేవుడు నిన్ను అప్పగించి నాకు చూసుకోమా. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడతారు. అయ్యా నేను వాణ్ణిగా వదిలేసిన. దేనికి వదిలేసిన? గాలికి వదిలేసిన. వాడు చచ్చినా నాకు అవసరం లేదు, వాడు బ్రతికినా నాకు అవసరం లేదు, వాడు బాగుపడ్డా నాకు అవసరం లేదు, వాడు చెడిపోయినా నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా వాడు వినే పరిస్థితిలో లేడు. వాడిని వదిలేశాను. ఒక తల్లి తండ్రి నీ విషయమే అంత విసుగుపడితే, నిన్ను పుట్టించిన నీ దేవుడు, నిన్ను పోషించిన నీ దేవుడు, నిన్ను నడిపిస్తున్న నీ దేవుడు నీ విషయంలో ఇంకా స్థానాన్ని కోరుతున్నాడు. నీ మనస్సులో నాకు కొంచెము చోటు, కానీ దేవునికి తమ మనస్సులో చోటు ఎన్నొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయడం దేవుడు భ్రష్ట మనసుకు వారిని. నీకు నీ నుండి దేవుడు కోరుకునేది భ్రష్ట మనస్సు కాదు, శ్రేష్ఠ మనస్సు కావాలి, ఉన్నతమైనటువంటి మనసు కావాలి, మంచి మనసు కావాలి, గొప్ప మనసు కావాలి. అలాంటి మంచి మనసునుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. 3 విషయాలు చెప్పాడండి. ఎవరు? నేనా? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి 3 విషయాలు చెప్పాడు. ఒకటి పూర్ణమైనటువంటి హృదయము, రెండవది పూర్ణమైనటువంటి ఆత్మ, మూడవది పూర్ణమైనటువంటి మనస్సు. ఈ 3 కాదండి. వచ్చే వారం ఇంకేమి ఇవ్వాలో దేవునికి, ఎలా ఇవ్వాలో దేవునికి, ఆ ఇచ్చే విధానంలో మన జీవన విధానం ఎలా ఉందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక.